హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. మెచ్యూర్ ఫంక్షన్. అది ఇక్కడ కాదు, అది వచ్చేసి కొత్తపట్నం దగ్గర అనమాట. మా ఫ్రెండు, అదే మా తమ్ముడు వాళ్ళ రిలేటివ్ది, మనకి తెలియదు. అక్కడికైతే వెళ్తున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం బయటికి వెళ్తాం. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నేను ఒంటరికి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా కానీ. అంత దూరం, అంత డిస్టెన్స్ అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళి ఒక వ్లాగ్ రికార్డ్ చేస్తాను మొత్తం. అంటే మా సైడ్ వేరు, వాళ్ళ సైడ్ వేరు. వాళ్ళ సైడ్ అన్ని వెరైటీగా ఉంటాయి. ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, మెచ్యూర్ ఫంక్షన్స్, ఏమైనా ఫంక్షన్స్ అన్నీ వేరుగా ఉంటాయి. మా సైడ్ వేరుగా ఉండేది, వాళ్ళ సైడ్ వేరు అనేది. అక్కడికి వెళ్ళి మొత్తం రికార్డ్ చేస్తాను నేను. అంటే నేను చూస్తే మీరు చూసినట్టే కదండి, మొత్తం రికార్డ్ చేస్తాను. ఇంకా నేను బయలుదేరి వెళ్ళిపోతాను. ఇప్పుడు అర్జెంట్ అయిపోయింది. నా ఒక్కడి కోసం చాలామంది ఆగున్నారు. ఇప్పుడు నేను బయలుదేరి అయితే తొందరగా వెళ్తాను. ఈ వీడియో అయితే మొత్తం మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను, ఫన్. ఇది మన పాత ప్రీవియస్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేశాను కదా, అది ఇంకా నేను పబ్లిక్లో పెట్టలేదండి. అదైతే పబ్లిక్లో పెడతాను. అక్కడికి వెళ్తే నేను మొత్తం వీడియో రికార్డ్ చేసి మొత్తం పెడతానండి. బాయ్ బాయ్ అందరికీ. ఈ వీడియో అయితే కంటిన్యూగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్. బట్టలు పెట్టి లాగ్ రికార్డ్ చేస్తున్నాను నేను. మొత్తం వీడియో రికార్డ్ చేయాలి. ఇది ఆన్ చేసి ఉన్నారు. రెండు జతల బట్టలు, ఛార్జింగ్ మిషన్, ఇయర్ పాడ్స్, ఫోన్. ఇంకా అంతే. కెమెరా తీసుకురామన్నారు కానీ మనైతే కెమెరా తీసుకెళ్తలేదు. ఎందుకంటే అంత అవసరం ఉండదు దాంతో. ఉండిద్ది కానీ నేను వాడను, ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ పెట్టి మర్చిపోతానని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. నువ్వు లెన్స్ కదా మా అక్కడ పెట్టేసి. సరే దా, నాకు తీసుకురా. చెప్పులు నా ఈ పాత అయ్యి, ఇంకోటి బ్లూ కలర్. ఇంకా మొత్తం నేను వెళ్ళే దారిలో మొత్తం రికార్డ్ చేస్తాను. ఏమేం చేస్తాం, ఎక్కడ ఆగుతామని అది మొత్తం రికార్డ్ చేసి ఇచ్చేస్తాను. చెప్పులు కూడా వేసేసుకుంటున్నాను. ఈ చెప్పులు వేసుకుని ఉంటాను. అయ్యో, మామూలుగా అయితేనే బెటర్, ఫ్రీగా ఉంటుంది చెప్పులు. ఇంకా మొత్తం వెళ్ళే దారిలోనే మాట్లాడుకున్నాను అండి. ఓకే బాయ్. అందుకనే తేరలే. సంతే
ఏం చేస్తున్నారని చెప్పి ఇక మామూలుగా చేస్తున్నారు. సంజయ్ దిగు నువ్వు కూడా ఈ బ్యాగ్ ఇస్తాను ఇది ఈ బ్యాగ్ పట్టుకుంటా బ్యాగ్కి పట్టుకుని తీతావా? సరే అయితే తెస్తున్నాను నేను. సైడ్ నాకేనక నేను కోసం అదే వైట్ ప్రాబ్లం లేదు. ఏం మరి లూజ్ కనెక్ట్ ఉంది ఎడ మొత్తానికి. మన బండి అమ్మనే బండి పెడతా కూడా కష్టంగా ఉంటుంది. కీ వచ్చి చూడండి ఎక్కడ మా కీ. బండే వెరైటీ బండి అనుకుంటారు. ఇదే బండే వెరైటీ బండి అనుకుంటారు. చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా ఏదో నేను ఏదంటే ఆడేందంటే బిర్యానీ అని నేను పలవదంట అని చెప్పు పలవదంట చాలా చెప్పు నాకు పలవ చెప్పరా. సూచర్లాడు ఈ నా సంజయ్ కూడా పర్వతాలుగానే ఉంది. చాలా రోజులు మా అన్నీ మొక్కలు వేసుకొచ్చాడు. మరి మనకి పెట్టాడా 4 ఎత్తుకొచ్చాడేంటి మనకి? ఒక ఎక్స్ట్రా ఇచ్చాడా? కాదు అన్ని 4 నాలుగు మర్చిపోయి మనం నలుగురం కదా, అది సంగతే. వాడిని మర్చిపోయి నేను వీడిని సంజయ్ కొన్ని బిల్లు కట్టింది 3 బిర్యానీ చెప్పమని ఎవడి ఆడే నరేంద్ర గడు ఆడెత్తాడు మనకి పార్టీ. నువ్వు కొడతావుగా. సంజయ్ కూడా మనల్ని ఎప్పుడు నమ్మి రాడు. ఇప్పుడే భోజనం అయితే చేసేసినాము, ఇంకా అయిపోయింది. మన అవెంజర్ ఈ అవెంజర్ తోలటమే కష్టం ఉంటుందా. ఏమిటన్నా బయలుదేరి వెళ్ళిపోవటానా? చూడు ఒంగోలు దాకా తోలితే గ్రేటేరా, తోలితే గ్రేటే. పైన పడేస్తామని చూడు, పైన పడేస్తామని చూసుకో. వద్దులే ఇదిగా నేను అవుతలే.
రోజు బా ఇది నేను 300 కొట్టుతలే. చెప్పాక వచ్చి మొత్తం వరకేనండి మాది ఆయిల్. నేను మెల్లిగా వెళ్ళొస్తా. మెల్లిగా వెళ్తా. చూసి వెళ్తానే. మర్చిపోయాను, మైక్ తీసుకోవటం మర్చిపోయాను మళ్ళీ. కొత్తపట్నం అయితే వచ్చేసాము ఇప్పుడైతే. ఇంకా మా ఫ్రెండ్ గారిది అదే మొన్న పెళ్ళయింది, నిన్న పెళ్ళయింది. అక్కడికి వెళ్దాం అంటే అక్క వాళ్ళది, అది మ్యారేజ్ అయితే మా ఇంటి ఎదురు అక్క వాళ్ళది. అక్క కాదు వదిన ఏదో అయితే మొత్తానికి మా ఫ్రెండ్ గారు వాళ్ళ అక్క. ఇంకా ఇక్కడ నుంచి కొద్దిగా ఉలవపాడు, ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అంత ఉంది డిస్టెన్స్ ఇక్కడ నుంచి అయితే. అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్ళి చూసుకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తాం. సాయంత్రం అక్కడ పెళ్ళి నైటు, ఆ నైట్ అక్కడ పెళ్ళి చూసుకొని మళ్ళీ రేపు పొద్దున్నే బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫంక్షన్ అనమాట. రెండు ఒకేసారి వచ్చినాయి. నేను అసలు రాను అనుకున్నా, సడన్గా వచ్చేసాయి కదా. ఇంక మొత్తం చెక్ చేసి చూసి ఇటు సైడ్ పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్లు అన్నీ ఒకే రోజు వచ్చాయి, ఒకేసారి వచ్చేసినాయి. మొత్తం చెక్ చేసి వీడియో తీసి 2 పార్ట్లుగా అప్లోడ్ చేస్తాను. అంటే ఒక్క పార్ట్ అనుకోండి దగ్గర 40-50 మినిట్స్ అయిపోయింది. అట్లా కాకుండా 2 పార్ట్లుగా అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి అనమాట. అంటే మా సైడ్ అన్నీ కొన్ని చాలా బట్టి కవర్ చేశా. ఇది వేరే సైడ్ కదా, అంటే ఇది వేరే డిస్టిక్ కింద వచ్చింది. మళ్ళీ లాంగ్వేజ్ వేరు, స్లాంగ్ వేరు, అన్నీ వేరుగా ఉంటాయి కదా. ఇక్కడైతే పాములు ఉంటాయండి, చూసుకొని ఉన్నారు, జాగ్రత్తగానే వెళ్తాం. ఇది బీచ్, ఇది చూడడం మర్చిపోయాం మీ కింద. అసలు మా ఫ్రెండ్ గడ వాళ్ళ కాలనీ పక్కనే బీచ్ అనమాట. కాలనీ అక్కడ నుంచి చూస్తే కనపడుతుంది అన్నట్టు, నైట్ కనపడతాయి అంట సౌండ్లు. నైట్ కూడా నాకు సౌండ్ వినపడతాయి, వీడియో రికార్డ్ చేస్తాను సౌండ్. అంటే ఇయర్ ఫోన్స్కి అప్డేట్ వచ్చింది, మైక్ వెళ్ళే పని చేస్తాయి అంట ఇయర్ ఫోన్స్. ఒకసారి చెక్ చేస్తాను, అవి కూడా చెక్ చేసి మంచి సౌండ్ అవుట్పుట్ తీయడానికే ట్రై చేస్తాను నేను. వీడియో అయితే మంచిగా సినిమాటిక్ షార్ట్స్లో తీయలేకపోయినా నా స్టైల్లో కొద్దిగా కవర్ చేస్తాను అలాగలా. వెళ్ళిపోచ్చాయి చాలా వరకు బీచ్ వ్యూ. కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ, బాగానే ఉన్నాయి. అంటే ఈ పల్లెటూరు పక్కన బీచ్లు కదా, అందుకే ఇట్లా ఉంటాయి. అదే సిటీ పక్కన బీచ్లు అయితే అబ్బో మామూలుగా ఉండేది అది. వాటికి మా వాళ్ళు అక్కడ గోంగూర బీకేస్తారు, నేను ఒక్కడే ఇటు వచ్చేసాను. నేను చెప్పే ప్రతిదీ కవర్ చేస్తాను నేను ఈ వీడియోలో. అసలే రాక వచ్చాను, ఎప్పుడూ రాలా ఇట్లా ఒంటరిగా. ఇదే ఫస్ట్ టైం నేను రావటం. పుట్టిన కాడ నుంచి మా అమ్మ వాళ్ళు పంపించడం కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంకా మళ్ళీ వస్తానో లేదో కూడా అంత తెలీదు, వస్తే రావచ్చు చెప్పలేను. ఈ మధ్యలో వాళ్ళు ఇంకొక సర్ప్రైజ్ వీడియో అయితే ఇస్తాం నెక్స్ట్ మంత్లో, నేను మా వైఫ్ కలిసి. మంచి కంటెంట్ అనమాట, ఇంతవరకు ఎవరో చేయలేదు. అట్లాంటి కంటెంట్ తీద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. బీచ్ చూసారు, సైలెంట్గా ఉంది. నైట్ వచ్చి కూర్చొని ఉండిద్ది ప్రశాంతంగా. ఇక్కడ ఎవడో లవ్ సింబల్లో రాశారు. కలరే వేరుగా ఉన్నాయి. మన సైడ్ బీచ్ కలర్ అసలు ఎట్లా ఉండదు, ఇవి మరీ బ్లూయిష్గా ఉన్నాయి, బాగా చాలా బ్లూయిష్గా ఉన్నాయి. చూసుకోండి, ఎవరో లేరు, పీస్ఫుల్ సైలెంట్గా. నైట్ అయిపోగానే వాళ్ళకి చెప్పేసి రేపు వచ్చి అక్కడ తిమ్మలు ఉన్నాయి, అక్కడ కూర్చొని ప్రశాంతంగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అసలే నాకు నైట్ బీచ్ దగ్గర కూర్చోవాలని ఎప్పటి నుంచో కోరిక, అది నాకు తెలిసి ఈసారి తీర్చేద్దాం.
మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎంత బాగుందో కదా. నాకేంటంటే వాటర్ నచ్చినాయి ముందు. అది డెప్త్ బాగా లోతుగా ఉంది. మన సైడ్ బాపట్ల దిండి ఇటు పక్క అయితే కొద్దిగా పైగా ఉంటుంది అనమాట. మెరక పైకి ఉండిద్ది. ఇది బాగా లోనుకొని ఉంటుంది డెప్త్. అసలు చూసిన ఎంత డెప్త్ లోనుకుందో ఇట్లా వెళ్ళిపోతుంది కిందకి. మా సైడ్ అయితే కొద్దిగా పైకి ఉండిద్ది అన్నమాట. అంటే సమానంగా ఉన్నట్టుండేది. ఇది బాగా లోనకి వెళ్ళిపోతుంది డెప్త్ అనేది. కానీ కలర్ అయితే మటుకి 100% మా సైడ్ కంటే ఈ సైడ్ అసలు బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి నీళ్ళు. మామూలు కలర్ అసలు ఆ కలర్ ఉన్నట్టు. కలర్లు కూడా బాగా వస్తున్నాయి. బాగా సౌండ్ వచ్చేస్తున్నారు. తెచ్చిపోయి బ్లూ కలర్లో ఉన్నాయి. అసలు ఏం చూసారా? కుదిరితే ఇక్కడ కూడా షార్ట్ తీద్దాం మనం మన స్టైల్లో. మొన్న తీసినట్టు తీద్దాం షార్ట్. బాగా రీచ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో అయితే పిచ్చ రీచ్. ఇన్స్టాగ్రామ్లో అదిరిపోయే రీచ్ వచ్చింది. 3920 వ్యూస్ వచ్చినాయి. నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో కల్లా హైయెస్ట్ వీడియో నా ఇన్స్టాగ్రామ్లో. మా వైఫ్ ఇన్స్టాగ్రామ్ అయితే 20K ప్లస్ అయితే వచ్చినాయి. నా ఇన్స్టాగ్రామ్లో అయితే అదే హైయెస్ట్. బాగా నచ్చింది నాకు అయితే. రీచ్ అయితే అందరూ కొట్టేస్తున్నారు. ఇట్లాగే మీరు సపోర్ట్ చేస్తామనండి. నేను మంచి మంచి కంటెంట్ తీయడానికి, మంచి మంచి రీల్స్ తీయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తాను. కంటెంట్ అయితే ఎర్రగా తీసేద్దాం అందరం కలిసి. సరే, ఇంకా నేను వెళ్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా, అది కూడా రికార్డ్ చేయాలి. సరే, అందరితో అయితే బాయ్.